అవును, ఇది నా అదృష్టం. సమయానికి ఫోటో దొరికింది. లేకపోతే ఈ పాటికి హాసిని మేడం నన్ను ఇంట్లోంచి గెంటేసేవారు. ఇతనా నీ భర్త? అవును, ఆయన ఇక్కడికి రాలేకపోయారు, అందుకే ఆయన ఫోటోని పంపించారు. ఇప్పటికైనా నాకు పెళ్ళైందని మీరందరూ నమ్ముతున్నారు కదా? ముహూర్త సమయం మించిపోతుందమ్మా. అమ్మాయిని కూర్చోబెట్టండి. తీసుకో, కూర్చో. రామ్మా. ఇదిగోండమ్మా సింధూరం. దీన్ని మీ భర్త ఫోటోకి తాకించి మీ నుదుటిపై పెట్టుకోండి. ఆ తర్వాత మీ భర్త పేర్లలోని మొదటి అక్షరాన్ని వ్రాయండి. భర్త పేరులో మొదటి అక్షరమా? ఫోటో ఉన్నప్పుడు పేరు కూడా ఉంటుంది కదా. హా, ఉంది. అవినాష్, హే అమ్మాయి, నీ భర్త పేరు ఆతో మొదలవుతుందా? తన పేరేంటి చెప్పు. నిజానికి తన భర్త పేరు రాయాలి, కానీ ఈ జమున తన యజమాని పేరు రాసిందేంటి? అంటే మన అవినాష్. చంద్రిక, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతావా? ఏది మాట్లాడాలో కొంచెం కూడా తెలీదా? ఏ అమ్మాయి, ఎందుకలా నిలబడ్డావు? అతని పేరేంటో చెప్పు చెప్పు. అది నేను నా భర్త పేరు నోటితో చెప్పొద్దు. మా ఊరి ఆచారం ప్రకారం భర్త పేరు చెప్పకూడదు. సరే, పేరు చెప్పకపోతే రాసి చూపించు. పంతులు గారు, ఆ పుస్తకం ఇవ్వండి. రాయ్. తీసుకో. కానీ మీకు నా భర్త పేరుతో ఏం పని? మాకు పెళ్ళైందా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు కదా. ఇదిగోండి సాక్ష్యం, ఇదిగో ఫోటో, మీరే చూడండి. మరి అతని పేరుతో ఏం పని? చాలా పనుంది. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో పని మనిషిగా ఉంటున్నావా లేక మరేదైనా కలలు కంటున్నావా అని నాకిప్పుడే ఆ విషయం తెలుసుకోవాలనుంది.
నాకు తెలుసుకోవాలనుంది అవినాష్ పేరులోని మొదటి అక్షరం ఆనా లేక ఇదంతా నీ నాటకమా అని. కానీ కేవలం ఆయన పేరులోనే ఆ ఉంటుందా? ఎంతమంది పేర్లలో ఆ అని ఉండదు? ఆకాష్, ఆశీష్, అశోక్. నా భర్త పేరు కూడా ఆతోనే మొదలవుతుంది. అయితే పేరు చెప్పు, అసలు ఎందుకు దాచడం? ఏ అమ్మాయి, నీ భర్త ఏమైనా దేశానికి రాజా? ఎందుకు తన పేరు దాస్తున్నావు? నేనేం దాచడం లేదు, అది నా పరిస్థితి. నేను నా భర్త పేరు చెప్పలేను, చెప్తే చాలా పాపం. అయితే ఒక పని చెయ్యి, నన్ను ఆయనతో మాట్లాడించు. నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి నువ్వు? ఇవ్వు ఫోన్, ఇలా ఇవ్వు. ఫోన్ చేయి. ఫోన్ చెయ్యి. లేదు, నేను ఆయనకు ఫోన్ చేయలేను. ఆయన నా మీద కోపంగా ఉన్నారు, అందుకే నాతో మాట్లాడడం లేదు ఇప్పుడు. నాకు ఆ విషయాలన్నీ అనవసరం. నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తావా లేదా? నేను కూడా నీ భర్తతో ఒకసారి మాట్లాడాలి. ఆ రోజు కూడా తనతో మాట్లాడలేకపోయాను. తనీరోజు ఎందుకు రాలేదో నేను ఇప్పుడే తెలుసుకోవాలి. ఫోన్ చేయి. ఏ పేరుతో సేవ్ చేసావు ఆయన నంబర్? ఒక్క నిమిషం. ఆ అక్షరంతో ఏ పేరు కూడా సేవ్ చేసలేదు. నీ భర్త పేరు ఏ నెంబర్తో సేవ్ చేసావు? సౌందర్య నా పేరు డాక్టర్ బాబు అని సేవ్ చేసి ఉంటుంది. ఒకవేళ హాసిని కనుక ఫోన్ చేసిందంటే అది నా నెంబర్ అని తెలిసిపోతుంది. ఇదిగోండి ఆయన ఫోన్ నంబర్. నువ్వు నీ భర్త నెంబర్ని మా దేవుడని సేవ్ చేసుకున్నావా? నా భర్త నాకు దైవంతో సమానం, అందుకే అలా సేవ్ చేశాను. నీ భర్తకి ఫోన్ చేయి. అదృష్టవశాత్తు ఆ రోజు అత్తయ్య గారు నాతో ఫోన్ చేయించినప్పుడు ఆ తర్వాత నేను డాక్టర్ బాబు నెంబర్ని మా దేవుడు అని సేవ్ చేశాను. డాక్టర్ బాబు స్వయంగా నేనే తన భార్య అని నిజం చెప్పేంత వరకు నేను ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేను. అయ్యో, ఎక్కడ మోగుతుంది ఫోను? అదిగో అక్కడి నుంచి వస్తుంది. అక్కడ నా ఫోనే రింగ్ అవుతుంది. సౌందర్య ఫోన్ నుంచే నాకు ఫోన్ వచ్చి ఉంటుంది. పెని, ఇది నా ఫోను. అవినాష్, నేను జమున భర్తకి ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎందుకు రింగ్ అవుతుంది? అవినాష్, అది జమున కాదు, నేను అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాను. ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? అది నెంబర్కి కాల్ చేస్తుంటే బిజీ అని వస్తుంది. అది అన్నయ్య హాస్పిటల్ నుంచి మిస్టర్ త్యాగి ఫోన్ చేశారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ప్లీజ్ కొంచెం మాట్లాడండి. నేను మాట్లాడొస్తాను. ఈసారి నీ భర్తకి ఫోన్ కలవలేదు కాబట్టి నిన్ను వదిలేస్తానని అనుకోకు. నీ భర్తతో నేను మాట్లాడి తీరుతాను.
నేను ఫోన్ ఎత్తి తీరాలి, లేదంటే అక్కడ హాసిని ఏం చేస్తుందో ఏమో. మాట్లాడక తప్పదు. ఒకవేళ తను నా గొంతు గుర్తుపడితే? మరి ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు? నేను నీతో మాట్లాడనని చెప్పాను కదా, అర్థం కాదా? నేను నీ భార్య జమున యజమానురాలు హాసనిని మాట్లాడుతున్నాను. నువ్వు జమున భర్తవే కదా? అవునవును. ఎందుకేమైంది? ఈ రోజు నిన్ను మా ఇంటికి పిలిచాం కదా సింధూర ఆచారం కోసం. మరి నువ్వెందుకు రాలేదు? ఆ బుద్ధి లేని దానికి, మొండి దానికి నేను రానని చెప్పాను. తనని నేను కలవనని చెప్పాను కూడా, అయినా తను వినట్లేదు. ఎందుకు రాలేదు నువ్వు? తనసలు ఏం చేసిందని చెప్పు. చెప్పు, తనంటే ఎందుకు ఇంత కోపం? మీకెందుకు? ఇది మా భార్యాభర్తల మధ్య విషయం. భార్యాభర్తలు కొట్టుకు చేస్తారు, అది మీకెందుకు? డాక్టర్ బాబు బయటికి ఎంత కోపం చూపిస్తున్నా నన్ను తన భార్యగా అంగీకరిస్తున్నారు. అందుకే సహాయం చేస్తున్నారు. ఇంకా ఈ కుంకుమ పద్ధతి ఏదైతే ఉందో, ఇలాంటి పద్ధతి అసలు మా ఊళ్ళోనే ఉండవు. అందుకే నేను రానని చెప్పాను. ఏ అబ్బాయి, జానకీదేవిని మాట్లాడుతున్నాను. నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. మీ ఊళ్ళో ఏం జరుగుతుందో ఏం జరగదో దాంతో మాకేంటి సంబంధం? మేము రమ్మన్నప్పుడు నువ్వు రావాలి కదా. నీ భార్య జమున మా ఇంట్లో పని చేస్తోంది. ఇంతకీ తన భర్త ఎవరు? తను ఏం చేస్తుంటాడు? తన భార్యని తన దగ్గర ఎందుకు ఉంచుకోవడం లేదు? ఇవన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇదిగో విను, నువ్విక్కడికి రావడమైతే తప్పదు, అర్థమైందా? చూడు, రేపు జన్మాష్టమి ఉంది. రేపు నువ్విక్కడికి రాలేదంటే అప్పుడు ఎల్లుండి మేమే స్వయంగా నీ భార్యని తీసుకుని మీ గ్రామానికొస్తాం. ఎందుకంటే మీ భార్యాభర్తల మధ్య అసలు ఏం జరిగిందో మేమంతా తెలుసుకోవాలనుకుంటున్నాం. చూడండి, నేను చెప్పేది ఒకసారి వింటారా వినరా? చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇక అందరూ జాగ్రత్తగా వినండి. మన ఇంటికి కాబోయే కోడలికి రేపు మొదటి జన్మాష్టమి. అందుకే అందరూ దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఘనంగా చెయ్యండి, అర్థమైందా? ఇదిగో అమ్మాయి, విను, రేపు ఏది ఏవైనా సరే నీ భర్త ఇక్కడికి ఖచ్చితంగా రావాలి, అర్థమైందా? కానీ పెద్దమ్మ గారు, అయ్యో పిన్ని, ఏమైంది? మీరు బానే ఉన్నారా? ఏం లేదు, కాలు బెనికింది. ప్రతి దాంట్లో కాలు పెడితే ఇలానే ఉంటుంది. ఏమేనన్నావా? మీకేం కాలేదు కదా? సరే, ఇదంతా వదిలే. నువ్విక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? అది హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాలని ఈశ్వర్ చెప్పాడు కదా. నువ్వు అది అక్కడే మాట్లాడొచ్చు కదా, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ మీరందరూ గొడవ పడుతున్నారు కదా పిన్ని, అక్కడ ఎలా మాట్లాడను? అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. నేను వెళ్తున్నాను. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అదేంటో నేను తెలుసుకొని తీరుతాను. అయ్యో భగవంతుడా, ఒక సమస్య నుండి బయటపడేలోపు ఇంకో సమస్యలోకి నెట్టేస్తున్నారు. ఎంతో కష్టపడి డాక్టర్ బాబు ఫోటో సంపాదించి సింధూర ఆచారం పూర్తి చేశాను. వీళ్ళేమో రేపు జన్మాష్టమికి మళ్ళీ భర్తను తీసుకురమ్మంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? డాక్టర్ బాబు నా పక్కనే ఉన్నా సరే అందరి ముందుకు రావడానికి సిద్ధంగానే లేరు. అయ్యో భగవంతుడా, నేను మాట్లాడుకున్నవన్నీ ఈమె వినలేదు కదా? ఏం మాట్లాడుకుంటున్నా?
అంటే నా ఉద్దేశం అసలు నువ్వేం చేస్తున్నావు అని. టీలో తులసాకులు ఎందుకు వేస్తున్నావు? తులసి ఆకులు ఆరోగ్యం రుచి రెండింటికి మంచిది. మీరు తాగండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడే వేస్తాను. ఆ సరే సరే, బయట అందరూ టీ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా తీసుకురా. తులసాకులు టీలో వేస్తారా? అమ్మా ఫోన్. హలో అమ్మా. అమ్మా సౌందర్య, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఏ సమస్య లేదు. నువ్వు పంపించిన డబ్బులతో బాలా అనియ చాలా మంచి వైద్యం చేయించాడు. ఇప్పుడు చాలా బాగున్నాను. నిజం చెప్పనా తల్లి, డాక్టర్ బాబు నీ భర్త అయ్యాడనే విషయం తలుచుకుంటేనే నా జబ్బు సగం తగ్గిపోయినట్టు అనిపించిందమ్మా. నాకు పక్కా ఏదో తేడాగా అనిపిస్తుంది. ఈ జమున ఆమె భర్త ఖచ్చితంగా ఏదో నిజాన్ని దాస్తున్నారు. వీళ్ళని నాకు అస్సలు నమ్మాలనిపించడం లేదు. హాసిని, నువ్వు ప్రతిసారి ఆ జమున గురించి మాట్లాడడం అవసరమా? ఐ మీన్, నీ గురించి నా గురించి మాట్లాడొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే. అయినా మన గురించి మాట్లాడుకోవాలి కదా. మన మొదటి జన్మాష్టమి వస్తుంది. మనం కలిసి జరుపుకుందాం. ఇంకా ఎన్నో విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. రేపు జన్మాష్టమి కదా, అక్కడ చాలా పెద్దగా సంబరాలు జరుగుతూ ఉంటాయి కదా. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయమ్మా? విను, రేపు ఏది ఏవైనా సరే నీ భర్త ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. నేను అమ్మకి ఎలా చెప్పాలి జన్మాష్టమి రోజు నా భర్తని తీసుకురమ్మన్నారని? ఆయన ఇక్కడే ఉన్నా తన గురించి ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఏంటమ్మా సౌందర్య, ఏం ఆలోచిస్తున్నావు తల్లి? అది అమ్మా, నువ్వు జన్మాష్టమి గురించి చెప్పావు కదా, అందుకే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయమ్మా. నేను ఫోన్ కట్ చేస్తున్నాను. అయ్యో, నేనెప్పుడు ఇక్కడే ఉంటాను గాని అక్కడ నీకు చాలా పనులు ఉండుంటాయి. నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలివి. అన్నీ నువ్వే చూసుకోవాలి. సరే, ఏర్పాట్లన్నీ బాగా చెయ్యి, సంతోషంగా ఉండు. మాకు కావాల్సింది కూడా అదే. ఈ జన్మాష్టమి రోజును నువ్వు డాక్టర్ బాబు కలిసి ఆనందంగా జరుపుకోండి సౌందర్య. రాధాకృష్ణుల జోడి ఎలా అవుతామమ్మా? నాకింకా ఈ ఇంటి కోడలు అన్న గుర్తింపు కూడా రాలేదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు అవుతావా? నీ కాబోయే భార్యకి కృష్ణుడివి, ఇంకా నేను నీ రాధని. అరే, ఏం ఆలోచిస్తున్నావు? రాధాకృష్ణుల జంట అంటే మనిద్దరిదే కదా. ఇక నేను వెళ్తాను. నాకు చాలా ఏర్పాట్లున్నాయి. సరేనా? I'll see you. వదినా, ఈ నగలన్నీ కూడా పాలిష్ చేయించి తీసుకునొచ్చాను. బావున్నాయి కదా? నిజంగానే కమలా, ఇది చాలా అద్భుతంగా మెరుస్తోంది. సరేలే, కనీసం ఒక్క పనైనా మంచిగా చేశావు. వీటిని జాగ్రత్తగా భద్రపరచు కమలా. ఇక నాకిప్పుడేం వద్దులే. ఇదిగోండక్క నా వాట. మంచిది. అక్క, అది ఈసారి మా వంతు డబ్బులు మేము ఇవ్వలేమక్క. అదేంటంటే కొత్త బిజినెస్ పెట్టడం వల్ల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఆ ఖర్చులన్నీ భరించాలి. అయినా దానిలో కొత్తే ఉందిలే విక్రమ్. నీ భార్య చెప్పే మాటలకి ఇంకా నీ సాకులకి హద్దే ఉండదు కదా. నువ్వేమీ ఇవ్వకులే, నీతో అవ్వదని నాకు తెలుసు. లేదు లేదు వదిన గారు, ఆయన క్లయింట్ దగ్గర డబ్బులు ఇరుక్కుపోయాయి. నెక్స్ట్ ఏమో రెండింతలు ఇచ్చేస్తాము తప్పకుండా. నిజం, అవును కదండి? కోట్ల రూపాయల మాటలు ఉచితంగా మాట్లాడతావు. ఒక అద్దాన్ని తీసుకెళ్లి ఎండలో పెడితే మెరిసినంత మాత్రాన అది వజ్రం అయిపోతుందా ఏంటి? అర్థమైందా? అయ్యింది. అత్తయ్య గారు, నేను కూడా ఫ్యామిలీ హాస్పిటల్లో క్యాషియర్గా జాబ్లో చేరాను. ఈసారి కాదు కానీ వచ్చేసారి ఖచ్చితంగా నా వంతు సహాయం అందిస్తా.
ఇందులో అంత గొప్ప ఏముంది చెప్పు, మనం అంతా సంపాదించేది అక్కయ్య హాస్పిటల్ నుంచే కదా. రాఘవా, ఏ అమ్మాయి, ఇక్కడ ఇంత ముఖ్యమైన విషయం జరుగుతుంటే నువ్వు సురుసురుమంటూ టీ తాగుతున్నావేంటి? ఉదయాన్నే నేను ఏడవడం కంటే ఇలా సుర్రుమంటూ టీ తాగడం మంచిది. అయినా ఏడవలసిన అవసరమేముంది? నా భర్త వల్ల. ఏమన్నావ్? పొడి, టీ పొడి అస్సలు బాలేదు. మేమైతే ఇలాగే సుర్రుమంటూ టీ తాగుతాం. ఇక్కడ ఈ కప్పు ఎందుకుంది? టీ తాగాలంటే కప్పులో తాగొచ్చు కదా. అది కాదు, కప్పులో టీ తాగితే కాలిపోతుంది. ఇంకా టీ రుచి కూడా మనకి తెలియదు. మీరు కూడా ఇలా టీ తాగి చూడండి, మీకు చాలా నచ్చుతుంది నాలాగా. ఏ అమ్మాయి,